హైదరాబాద్లోని ఒక చీకటి కమ్ముకున్న బార్ మూలన ఉన్న ఒక టేబుల్ దగ్గర ఒంటరిగా కూర్చున్నాడు అర్జున్. ముఖంలో ఏదో తెలియని బాధ. తనని తాను మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ శూన్యంలోకి చూస్తూ మందు తాగుతున్నాడు. సడన్గా బార్ డోర్ ఓపెన్ అవుతుంది. లోపలికి కొంతమంది వస్తారు. వాళ్ళు అర్జున్ పాత స్నేహితులు. అర్జున్ని చూడగానే వాళ్ళ ముఖాల్లో ఒక వెటకారం. ఏ ఛాంపియన్, నిన్నిలా చూడటానికి చాలా ఆనందంగా ఉందిరా. అప్పుడు మేం కొట్టిన దెబ్బకి పారిపోయావు కదా, మళ్ళీ ఇప్పుడు తిరిగి వచ్చావా? అర్జున్ వాళ్ళ వైపు ఒక్కసారి చూసి ఏమీ పట్టించుకోకుండా తన డ్రింక్ తాగుతూ, ఏంటి ఛాంపియన్ అంత సైలెంట్గా ఉన్నావు? అర్జున్కి ఓపిక నశిస్తోంది. వెళ్ళిపోమని సైగ చేస్తాడు, కానీ వాళ్ళు రెచ్చగొడుతూనే ఉన్నారు. అర్జున్ తన బాటిల్ పట్టుకుని బయటికి నడవబోతుంటే వెనక నుంచి ఒకడు అరుస్తాడు, ఏయ్ బ్రదర్ ఆఫ్ బీ! వాడా మాట పూర్తి చేయకముందే బీ దగ్గరే అర్జున్ తన బాటిల్తో వాడి తల మీద బలంగా కొడతాడు. మిగతా వాళ్ళు దాడి చేస్తారు, కానీ వాడు బాక్సర్. ఒక్కొక్కరిని ఊచకోత కోస్తాడు. ఆ దెబ్బలకి వాళ్ళు విలవిలలాడుతుంటే బార్ కౌంటర్ నుంచి మరో బాటిల్ తీసుకుని, ఈ నెంబర్కి రేపు కాల్ చెయ్యు, ఈ డ్యామేజ్కి చెక్కు పంపిస్తా. అలాగే తాగుతూ బార్ బయటికి వెళ్ళిపోతాడు. బయట భారీ వర్షం, ఉరుములు, మెరుపులు. తల నుంచి రక్తం కారుతున్నా పట్టించుకోకుండా అర్జున్ తూలుతూ నడుస్తున్నాడు. గతం అతన్ని వెంటాడుతోంది. ఆ బాక్సింగ్ రింగ్, ఆ కేరింతలు, ఆ భయంకరమైన యాక్సిడెంట్, ఐసీయూలో తండ్రి ఆఖరి మాటలు అన్నీ ఎకో అవుతున్నాయి. అలా వెళ్తున్న అర్జున్ని చూసి సడన్గా ఒక కారు ఆగింది. అందులోంచి ఒక అందమైన అమ్మాయి దిగి, అర్జున్ అర్జున్ అని పిలుస్తుంది. అర్జున్ ఆగి నెమ్మదిగా వెనక్కి తిరిగి చూసి, ప్రియా అంటూ ఒక్కసారిగా అక్కడే కళ్ళు తిరిగి పడిపోతాడు. అర్జున్ అర్జున్ లే, ఏమైంది అర్జున్? ప్లీజ్ కళ్ళు తెరువు. ప్రియా అతన్ని కారులోకి ఎక్కించి తన ఒడిలో తల పెట్టుకుంది. అర్జున్ మెల్లగా కళ్ళు తెరిచి ఆమెను చూసి మళ్లీ స్పృహ కోల్పోతాడు. సీన్ కట్ చేస్తే ఒక పిలుపు. ఆ క్షణంలో అతని చుట్టుముట్టిన ప్రశాంతత. మళ్లీ గతంలోకి ప్రయాణం. అర్జున్, ఏలూరు వచ్చేసింది నాన్న, నీ లగేజ్ పట్టుకుని దిగు. అది 19 ఏళ్ల అందమైన అర్జున్. కొత్త జీవితం, కొత్త ఆశలు. చుట్టూ చూస్తూ అడుగుతాడు,